హాయ్ హలో వెల్కమ్ టు వనిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో బెండకాయతో ఒక మంచి వెరైటీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి. ఆ వెరైటీ ఏంటో చూసేద్దాము. బెండకాయ స్టఫింగ్ అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ కొన్ని బెండకాయలను అయితే తీసుకున్నానండి. ఈ బెండకాయలని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. గుళ్ళు, పచ్చిశనగపప్పు ఒక్కొక్క 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి. ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే మినపప్పు, ధనియాలు ఇవన్నీ తీసుకొని మనం ఇవన్నీ కూడా ఒకసారి వేగించుకుందాము. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. సో బాండీ పెట్టుకుని మనం అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ 1 బై 1 వేసుకోవాలి. ముందుగా గుళ్ళు అయితే వేసుకుంటున్నాను. గుళ్ళు వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఈ రెండు ఒకసారి బాగా వేగించుకున్న తర్వాత ఇందులోకి మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి వేగించుకోవాలి. కొద్దిగా లైట్గా కలర్ మారాలన్నమాట. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇందులోకి ధనియాలు ఇంకా జీలకర్ర వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇంకా లాస్ట్లో ఇంకా ఫైనల్గా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము. ఎండుమిర్చిని లాస్ట్లో యాడ్ చేయాలండి, మళ్ళీ గొట్ర వస్తుంది వేగించినప్పుడు. అందుకని లాస్ట్లో చూపించాను మీకు. ఇంకా అది వేసిన తర్వాత వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనమాట. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా తగినంత ఉప్పుని అయితే యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు బెండకాయని అయితే తీసుకోవాలి. ఇలాగా మధ్యలోకి అయితే కోసుకోవాలన్నమాట. పైన ముచ్చుకుని అయితే తీసేసి బెండకాయని అయితే ఇలా కోసుకొని మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట. ఈ స్టఫింగ్ని చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధముగా 2 చేతులతో పట్టుకొని ఒక చేతితో పెట్టుకొని ఇలాగా అనుకుంటే మనకి బెండకాయలో మొత్తం పడుతుందన్నమాట. ఇలా చేసి చూడండి, బాగుంటుంది. లైక్ మనం సాంబారు పప్పుచారు పెట్టుకుంటాం కదా, అలాంటిటప్పుడు బాగుంటుందన్నమాట. సైడ్ డిష్ అనమాట ఇది. ఓకే, అలాంటిటప్పుడు ఏయోటి వండుకుంటాం కదా, దాని బదులు ఇలా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం అన్నిటిలోనూ ప్రిపరేషన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకున్నాం కదా బెండకాయల్లో, అవి కూడా 1 బై 1 వేసుకుంటూ వేగించుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ వేగించుకోవాలన్నమాట. ఎక్కువ తిప్పేయకూడదు. మన బెండకాయలో ఉన్న స్టఫింగ్ అనేది విడిపోతుందన్నమాట. విడిపోయినా పర్వాలేదు, కానీ అందులో ఉంటే ఇంకా మరి కాస్త టేస్ట్గా ఉంటుంది కదా. సో ఈ విధంగా అయితే వేగించుకొని పక్కకు తీసేసుకోవాలి. అంతే, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కొట్టండి. బాయ్ బాయ్.